మోకరించి ప్రభువు సన్నిధిలో. అందుకే మన మోకాళ్ళు మన ఇంటిలోనే మచ్చను పొందుకోవాలట. ఎలాగునా? ఇంటిలో మోకరించే వ్యక్తిగా ఉండాలి. ఎవరెవరు మోకరించాలి? దేవుని దగ్గరికి ప్రార్థన చేసుకునేవారు ఎవరెవరు? అందరం కూడా కదా. మగవారు ఆడవారు అనే తేడా లేదు. నాన్న అమ్మ మాత్రమే, పిల్లలు అక్కర్లేదు అనేది ఏమీ లేదు. మనందరికీ కూడా దేవుడిస్తున్న గొప్ప దీవెనలో తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థన అనే స్తంభం మన ఇంటిలో ఉండడం. అది ఈ ప్రార్థనకు మాకు చదువు రాదండి అని అనక్కర్లా. అయ్యో మాకు తెలియదండి అంటుంటారు. అందుకే కొంతమంది ఇంకా బాగా చెప్తారు, మాకు వచ్చి రాంది ఏదో ప్రార్థన చేసుకుంటున్నామండి. అది మంచి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే ప్రార్థన, ఇదే ఎగ్జాక్ట్గా ఇలాగే చేయాలి, ఇదే ప్రార్థనకు పరిమాణాలు ప్రమాణాలు అని మనం చెప్పడానికి ఏమీ లేదు. ప్రార్థన అనగా నీవు దేవునితో మాట్లాడుట అనగా దేవుడు నీతో ఆ సంభాషణను, నీ సంభాషణను ఆయన వినడానికి ఇష్టపడుచున్నాడు. రెండవ స్తంభం దేవుని సన్నిధిలో మన ఇంటిలో ఉండవలసినది దేవుని వాక్యం. దేవుని వాక్యం. దేవుని వాక్యము చదువుకున్నప్పుడు దేవుడు తిరిగి మనతో మాట్లాడుచున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు నీతో, మీ కుటుంబమునకు, అలాగనే మన అనుదిన జీవితానికి దేవుడిస్తున్నటువంటి ఆ మాటలు దేవుని వాక్యమును కలిగి ఉండడం. అలాగే మన ఇంటిలో తప్పక దేవుని గ్రంథం ఉండుట గొప్ప ఆశీర్వాదం. మూడవది దేవుని గూర్చిన పాటలు వినబడుట. దేవుని గూర్చిన పాటలు వినబడడం అనగా దైవ సంబంధమైన విషయాలు. పాటలలో ఎక్కువ మనం ఎంతో ఆస్వాదిస్తాం. ఎవరైనా ఒక పాట పాడుతున్నారనుకోండి, మనం ఎంతో సంతోషిస్తాం. ఈ రెండు చెవులు పెట్టి ఆ పాటను వినడానికి ఎంతో ఆనందిస్తూ ఉంటాం. అలాగుననే దైవ సంబంధమైన పాటలు మన ఇంటిలో వినబడుతూ ఉండాలి. నేను చెప్తూ ఉంటాను, తప్పక చాలామంది ఇండ్లలో ఏవేవో పాటలు పెట్టుకొని వినడానికి, అనగా మా అబ్బాయి ఇది పెట్టాడండి, లేకపోతే మా కుర్రోళ్ళు పెట్టారండి అంటూ ఉంటారు. అవేవేవో సంబంధమైనవి అయితే వీలైనంత వరకు వాటన్నిటినీ కూడా దైవ సంబంధమైన పాటలు మీ ఇంటిలో వినబడేటట్లుగా ఉంటే అది అద్భుతమైన మూడవ స్తంభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చక్కగా వంట చేసుకుంటూనే పాటలు పాడుకుంటూ ఉంటూ ఉంటారు. ఆ పాటలతోనే వాళ్ళ యొక్క కార్యక్రమాలు హాయిగా ముగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నాలుగవ స్తంభము మిమ్మును గూర్చిన మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో చుట్టుప్రక్కల వారి నుండి మనకు వాళ్ళు మన మీద చెప్పే సాక్ష్యం, లేక పలానా వారు మంచివారండి, మా పొరుగువారు అని చెప్పి ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలతో మనము మంచి సాక్ష్యమును కలిగి ఉండడం మనకెంతో ఆశీర్వాదం. ఆపై మనము దేవుని గూర్చి ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతాం. ఐదవ స్తంభం ఏమిటనగా, ఐదవ స్తంభము సహవాసం. ఆయా సమయాలలో దేవుని బిడ్డలను మనము పిలుచుకొని మా ఇంట్లో కలిసి, మాతో కలిసి ప్రార్థన చేయండి. గృహదర్శనాలు చేసేవారు వస్తారు, ఆయా సమయాల్లో సహోదరులు వస్తారు. తప్పక కొద్ది సమయం మా ఇంటిలో ఉన్న ఈ విషయాలను బట్టి ప్రార్థన చేసుకుందాం, సహవాసమును కలిగి ఉందాం. ఫెలోషిప్ అనేది ఒక్కొక్కసారి మనమిచ్చే తినుబండారాలు అవి దానిలో భాగమైన దానికంటే అతీతముగా దేవుని బిడ్డలముగా మనము సహవాసమును కలిగి ఉండడం. ఆరవది దేవుని ప్రేమ మనలో కనబడడం. దేవుని ప్రేమ, మేము దేవుని చేత ప్రేమించబడ్డాం, అదే ప్రేమను ఇతరులకు మేము చూపుతూ ఉన్నాం అనేది. కొంతమంది ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎంత ప్రేమ చూపించారండి అనే మంచి మాట వినబడినప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఆ ఇంటిలో ఆ ప్రేమ చోటు చేసుకొని సాగుచూ ఉన్నది. ఏడవ స్తంభం అయితే ఆతిథ్యం ఇచ్చే స్తంభం. వచ్చిన వారికి సాధారణంగా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం. ముందుగా మంచినీళ్ళు ఇస్తూ ఉంటాం, లేక ఇంకా మనకు ఉన్న దానిలో ఏదో ఒకటి ఇవ్వడానికి చూస్తూ ఉంటాం. ఆతిథ్యం, హాస్పిటాలిటీ అనే దానిలో, ఆతిథ్యములో కొన్నిసార్లు మనము అతిథులను సత్కరిస్తూ
వారికి చేయగలిగినది మనము చేయడంలో మన ఇంటిని మరొకరికి దీవెనగా చేయడం. ఈ రీతిగా 7 స్తంభాలు మన ఇంటిలో కనబడని స్తంభాలు, కానీ ఇతరులు వాటిని ఎప్పుడు కూడా గుర్తిస్తూనే ఉంటారు. ఇవి ఆధ్యాత్మిక సంబంధమైనవి. ఈ ప్రియ కుటుంబీకులు వారి గృహంలో ఈ స్తంభాలు కనబడేటట్లుగా చెక్కుకొని ప్రభువునందు ఇంకను ఆశీర్వదించబడాలని దేవుడిచ్చిన గృహము ద్వారమును కట్టినవాడు దేవుడే. దేవుడే గృహమునిచ్చాడని ప్రభువునందు ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో గృహప్రవేశంలోనికి మనము ముందు ఉండునుగాక. పరిశుద్ధ పాట